రోజు మెంటల్గా వర్క్ చేసి ఈరోజు ఫిజికల్గా వర్క్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఈరోజు ఆల్మోస్ట్ 250 కిలోమీటర్స్ మన సెల్లర్స్ దగ్గర నుంచి మొబైల్ పికప్ చేయడానికి ట్రావెల్ చేయబోతున్నాను. బెల్ఫాస్ట్లో ఓల్డ్ మొబైల్ అమ్మితే సేఫ్గా పేమెంట్ వస్తుందా లేదా అనే డౌట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో మొత్తం చూడండి, మీ డౌట్ క్లియర్ అవుతుంది. ఇక గండిమేసమ నుంచి బండ్లగూడ పీరం చెరువు ఏరియాకి అయితే మనము వెళ్తున్నాము. ఈరోజు సండే కాబట్టి హైదరాబాద్లో ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది, అందుకే లొకేషన్కి ఫాస్ట్గా రీచ్ అయిపోయాము. నేను బెల్ఫాస్ట్తో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే, చాలా మందికి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీతో బిలాంగింగ్స్ సేల్ చేస్తారు. వాళ్ళకు ఫేర్ ప్రైస్లో సేఫ్గా సేల్ చేయగలిగే ప్లాట్ఫామ్ కల్పించడానికి ట్రై చేయడం. మేడం వాళ్ళు కూడా చిన్న ఎమర్జెన్సీతో మొబైల్ అయితే సేల్ చేశారు. వెరిఫికేషన్ కంప్లీట్ చేసి స్పాట్ పేమెంట్తో హ్యాండ్ ఓవర్ చేశాం. ఇక నెక్స్ట్ సెల్లర్ లొకేషన్ హైదరాబాద్ ఈసీఐఎల్. మొబైల్ అనేది మనందరం చాలా ప్రిఫరెన్స్ ఇచ్చే ఒక వస్తువు. సడన్గా డ్యామేజ్ అయితే చాలా డిసప్పాయింట్ అవుతాం. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. ఈ కస్టమర్ తాను జస్ట్ 1 month ముందు కొన్న మొబైల్ అయితే అనుకోకుండా కింద పడటంతో డిస్ప్లే డ్యామేజ్ అయ్యి సేల్కి డిసైడ్ అయ్యారు. డీటెయిల్స్ 1 by 1 చెక్ చేసుకుని స్పాట్ పేమెంట్ అయితే హ్యాండ్ ఓవర్ చేశాము. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, 50% కన్నా తక్కువ డ్యామేజ్డ్ మొబైల్స్ కూడా మీరు బెల్ఫాస్ట్లో సేల్ చేయొచ్చు. ఇంత దూరం ట్రావెల్ చేసి సక్సెస్ఫుల్గా ఈ వర్క్ జరిగిందంటే దానికి కారణం ఈరోజు పొద్దున తాగిన ఈ బ్లాక్ కాఫీనే. వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఫాలో లేదా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు మొబైల్ ఫోన్స్ బయింగ్లో బెస్ట్ ఆఫర్స్ ఇవ్వబోతున్నాను. ఎలిజిబుల్ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ అయితే నా ఛానల్కి ఫాలో చేసి నాకు DM చేయండి, నోట్ చేసుకుంటా. యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ కొట్టి స్క్రీన్ షాట్ వాట్సాప్ పెట్టేయండి. బాయ్ బాయ్.